తెలంగాణలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 31 జిల్లాలలో 107,930 నామినేషన్లు వేశారు. సర్పంచుల కోసం 25,654 మంది పోటీ పడుతూ ఉండగా వార్డు స్థానాల కోసం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. రంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలలో అత్యధికంగా, ములుగు, నారాయణపేట్, ఆసిఫాబాద్ జిల్లాలలో తక్కువగా నామినేషన్లు వేశారు అభ్యర్థులు. తెలంగాణలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలకు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మహేశ్వరి, తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇక మొత్తం 31 జిల్లాలలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ఫస్ట్ ఫేజ్ లో 4,236 ఉన్నాయి. అట్లాగే ఇప్పటి వరకు ఫైనల్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చింది. 25,654 నామినేషన్లు గ్రామ పంచాయతీలకు పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇక వార్డుకు సంబంధించి 37,440 వార్డులకి మొత్తం నామినేషన్లు 82,276 పడ్డట్టుగా అధికారికంగా లెక్కలు వచ్చాయి. మొత్తం 1,00,000 నామినేషన్లు దాటాయి. ఈ 1,07,930కి సంబంధించినటువంటి నామినేషన్స్ రికార్డు స్థాయిలో నామినేషన్స్ పడ్డట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇక తక్కువ నామినేషన్స్ ములుగు జిల్లాలో, నారాయణపేట జిల్లాలో, వనపర్తికి సంబంధించినటువంటి జిల్లాలో గ్రామ పంచాయతీలకు తక్కువగా పడ్డట్లయితే అత్యధికంగా ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డికి సంబంధించినటువంటి జిల్లాలలో నామినేషన్స్ ఎక్కువగా పడ్డట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఫస్ట్ ఫేజ్ లో ప్రక్రియ చూసినట్టుగా ఈ 3వ తేదీన ఉపసంహరణకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగనుంది. ఇక సెకండ్ ఫేజ్ కు సంబంధించినటువంటి నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజు మొదలైంది. 6వ తేదీన ఉపసంహరణకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టనున్నారు. ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ ఫేజ్ కు సంబంధించినటువంటి రికార్డు స్థాయిలో చివరి రోజు నామినేషన్స్ దాఖలైనట్టుగా అధికారులు వెల్లడించారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శేఖర్.